దశలో పంచాయతీ ఎన్నికలపై స్టే విధించలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జారీ అయిన జీవో 46పై హైకోర్టులో విచారణ జరిగింది. జీవోను సవాల్ చేస్తూ బీసీ కుల సంఘాలు న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశాయి. సబ్ కేటగిరీ రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఎన్నికలు రద్దు కోరుతున్నారా అని పిటిషన్ను ప్రశ్నించింది. నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండదని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. 42% రిజర్వేషన్ జీవో విచారణ సమయంలో పాత పద్ధతిలో ఎన్నికలు చేపట్టాలని చెప్పాం కదా అని హైకోర్టు గుర్తు చేసింది. రైట్, ఇదే విషయం సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. వరలక్ష్మి, ఇప్పటికే తెలంగాణ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో మొదటి దశ ఎలక్షన్స్ నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. మరోవైపు జీవో నెంబర్ 46 ని సవాల్ చేస్తూ వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మడివేల మాచయ్య ప్రజాక సంఘం సంబంధించిన నాయకులు లక్ష్మీ వేసిన పిటిషన్ తో పాటు మరికొంతమంది బీసీ సంఘాల నేతలంతా కూడా ఈ జీవోను సవాలు చేస్తూ పిటిషన్ వేశారు. ఏ విధంగా అయితే విద్యా ఉద్యోగ సంబంధించినటువంటి రిజర్వేషన్లు బీసీలలో ఏబిసిడి ఈ వర్గీకరణ ఎలా ఉందో ఆ రాజకీయ రిజర్వేషన్ కూడా అలా చేయాలని చెప్పేసి వాళ్ళంతా కూడా కోర్టును అప్రోచ్ అయ్యారు. ఈ జీవోను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ పైన ఈ రోజు హైకోర్టు ధర్మాసనం విచారించింది. విచారణల సందర్భంగా ఒకవైపు పంచాయతీ ఎలక్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మేము స్టే విధించలేమని చెప్పేసి కూడా కోర్టు స్పష్టం చేసింది. సబ్ కేటగిరీ రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఎలక్షన్ రద్దు కోరుతున్నారా అని చెప్పేసి కూడా పిటిషన్ ని కోర్టు గట్టిగానే ఒకవైపు ప్రశ్నించింది. దీనికి తోడు మరోవైపు గతంలో కూడా ఒకసారి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కోర్టు జోక్యం చేసుకోకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని కూడా కోర్టు గుర్తు చేసింది. ఒకవైపు మేము గతంలోనే 42% రిజర్వేషన్ మీద విచారించిన సందర్భంగానే హైకోర్టు కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. పాత పద్ధతిలోనే ఎలక్షన్ నిర్వహించాలి, 50% రిజర్వేషన్ కోటాను దాటొద్దు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇందిరా సాహని కేసులో తీర్పు అయితే 50% సీలింగ్ దాటొద్దు అనేది ఉందో దాన్నే పదే పదే గుర్తు చేసింది. ఇప్పుడు కూడా మళ్ళీ కోర్టు మేము ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అడ్వకేట్ సంబంధించిన విషయంలో వారు మేము పాత పద్ధతిలో ఎలక్షన్ నిర్వహించమని చెప్పామని చెప్పేసి కూడా మరొకసారి హైకోర్టు గుర్తు చేసింది. మొత్తానికైతే బీసీ సబ్ కేటగిరీ రిజర్వేషన్లలో సబ్ కేటగిరీ ఉండాలని చెప్పేసి పలువురు వేసిన పిటిషన్ల పైన హైకోర్టు మేము జోక్యం చేసుకోమని చెప్పేసి స్పష్టం చేస్తూనే ఒకసారి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినాక మేము స్టే విధించలేమని చెప్పేసి కూడా హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.